భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అని టైటిల్ పెట్టి కదిరే కృష్ణ చేసినటువంటి ఇంటర్వ్యూలో అపర మేధావిగా తనను తాను భావించుకునేటటువంటి ప్రొఫెసర్ కంచె ఐలయ్య షఫడ్ యాజ్ ఇట్ ఈజ్గా హిందుత్వం మీద తన యొక్క అక్కసుని విషయాన్ని వెళ్ళగక్కాడు. కాకపోతే ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకత ఏంటంటే ఐలయ్య తాత యొక్క ముసుగు తొలగిపోయింది. తాను ఎవరిని ఏ విశ్వాసిని అనే విషయాన్ని ఆయన కొండబద్దలు కొట్టాడు. జీసస్ని ప్రమోట్ చేస్తూ తాను క్రైస్తవ విశ్వాసిని, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ మతబోధకుడిని, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ మతబోధకుడి కన్నా అధికంగా నేను ఒక ప్రవక్తని, ప్రవక్త కన్నా ఎక్కువ అనే విధంగా పాస్టర్ ఐలయ్య మాట్లాడడం జరిగింది. మరి ఆయన మాట్లాడిన విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక లేట్ చేయకుండా పాయింట్ టు పాయింట్ మనం షార్ప్గా కౌంటర్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళిపోదాం. అంటే అంబేద్కర్కు నాకు అక్కడ ఒక తేడా ఉంది. ఆయనేమో నేను హిందువుని అంటున్నాడు, అన్టచబుల్ అయి కూడా హిందువుని అంటున్నాడు. నేనేమో నేను హిందువుని కానంటున్నా.